హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి కేబుల్ యూఎస్బి కేబుల్, ఛార్జింగ్ కేబుల్ అంటారు, యూఎస్బి కేబుల్ అంటారు. ఛార్జింగ్ అంటే 2 వైర్లే ఉంటాయి. యూఎస్బి కేబుల్ అంటే డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ప్లస్ ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇది లోపల వైర్లు బాగున్నాయా లేదా, ఇది పనిచేస్తుందా లేదా అనే దాన్ని చెక్ చేసుకోవడానికి ఒక డివైస్ తయారు చేసుకుందాం. యూఎస్బి ఫీమేల్ కనెక్టర్ ఇది పాతది. కొత్తది కూడా దొరుకుతుంది. ఇది ఎలక్ట్రానిక్ షాప్లో పోయి అడిగితే ఫీమేల్ కనెక్టర్ అంటే యూఎస్బి ఇస్తారు. ఇది డివిడి ప్లేయర్లో, పాత డివిడి ప్లేయర్లో ఉన్నది. నేను తీశాను ఇలా. అయితే ఫ్రెండ్స్, దీనికి 4 కనెక్టర్స్ ఉంటాయి. 1 2 3 4. ఈ 4కి 5mm 4 ఏ కలర్ అన్న బల్బులు తీసుకోండి, ఎల్ఈడీస్. ఈ ఎల్ఈడీస్కి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. పెద్ద సైజు ఉన్నది ప్లస్, చిన్న సైజు ఉన్నది మైనస్. ఈ మైనస్ ఉన్న సైడు ఇక్కడ మైనస్ ఉంటాయి కదా, అన్నిటికీ మైనస్. ఈ యొక్క కనెక్టర్కి 4 ఉన్నాయి కదా, ఈ 4 సైడు 1 2 3 4, ఈ 4 మైనస్ సైడు సాల్వింగ్ చేసుకోవాలా. ఈ యొక్క ఎల్ఈడి మైనస్ సైడు ఇలా సాల్టింగ్ చేసుకోవాలా. 4 ఎల్ఈడీస్. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇది నేను వైట్ కలర్ తీసుకున్నా, చూపిస్తా. ఇది మైనస్, ఇది ప్లస్. అన్నీ మైనస్ సైడు దీనికి కనెక్షన్ ఇవ్వాలి. ఇలా సాల్టింగ్ చేసుకోవాలా. 4 ఎల్ఈడీలు ఆల్రెడీ నేను చేసినాను ఫ్రెండ్స్, ఇది చూడండి. చూపిస్తాను. ఈ కనెక్టర్కు 4 మైనస్ సైడ్ 4 ఎల్ఈడీస్ కనెక్ట్ చేశాను. 1 2 3 4. ప్లస్ సైడ్ ఒక 1K రెసిస్టర్ తీసుకొని అన్నిటికీ సాల్టింగ్ చేసుకోవాలా. ఇటు ప్లస్ సైడ్ ఒక 1K రెసిస్టర్ తీసుకొని ఈ 4కి సాల్టింగ్ చేసుకోవాలా. ఈ మైనస్ సైడు ఈ కనెక్టర్కు సాల్టింగ్ చేయాలా 4. ఇంకోటి మైక్రో ఫీమేల్ కనెక్టర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. పాతదైనా పర్లేదు, కొత్తదైనా పర్లేదు. మీ దగ్గర కొత్తది ఉంటే కొత్తది, పాతది ఉంటే ఇది ఇయర్ ఫోన్స్లో లోపల ఛార్జింగ్ ఫీమేల్ కనెక్టర్. ఇది పాతది. ఇలా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అన్ని టైప్ సి వస్తున్నాయి కాబట్టి టైప్ సి ఉన్న టైప్ సి పెట్టుకోవచ్చు. కట్ చేసుకొని ఇక్కడ వరకు కనెక్షన్ ఎలా ఇవ్వాలంటే, ఈ లోపల ఈ 5 కనెక్షన్లు 4 కనెక్షన్లు ఉంటాయి కాబట్టి 4 మొత్తం సాల్టింగ్ చేసేయాలి. అన్నింటి కలిపి సాల్టింగ్ చేసుకోవాలా. చేసుకొని ఒక వైర్ దానికి సాల్టింగ్ చేయాలి. ఇది అన్నిటికీ కలిపి అన్ని కనెక్టర్స్కి సాల్టింగ్ చేసి మొత్తం అన్నీ ఇలా ఒక వైర్ కనెక్ట్ చేసుకోవాలా. చేసినాక చూపిస్తాను. ఇయో ఫ్రెండ్స్, చేసిన ఇది లోపల అన్ని కనెక్టర్స్ ఉంటాయా, 4 అని ఉంటాయి. 4 మొత్తం 4కి 4 షార్ట్ చేసుకొని అన్నిటినీ దానికి ఒక వైర్ కనెక్షన్
ఇలా చేసుకోవాలా. ఇప్పుడు దీనికి 5 వోల్టేజ్ కనెక్షన్ ఇద్దాం. దాని 5 వోల్టేజ్ ఛార్జర్ ఉంది. ఈ యొక్క రిజిస్టర్కు 1K రిజిస్టర్కు ప్లస్ కనెక్షన్ ఇవ్వాలా. దీనికి మైనస్ నెగిటివ్ కనెక్షన్, దీనికి పాజిటివ్ కనెక్షన్, దీనికి నెగిటివ్ కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ప్లగ్ ఇన్ చేశాను. ఇప్పుడు మనం ఇది చెక్ చేద్దాం, ఇది కేబుల్ బాగుందా లేదా అనేది చెక్ చేద్దాము. ఇది ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క ఓకే ఫ్రెండ్స్, ఇవి 4 వెలుగుతున్నాయి, కనిపిస్తుంది అనుకుంటా. ఈ 4 వెలుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క కేబుల్ బాగుంది. ఒకవేళ కేబుల్ ఎక్కడైనా వైర్ లోపల బ్రేక్ అయితే ఒక వైర్ 2 వైర్లు పనిచేస్తలేమని ఈ లైట్స్ వెలగవు. ఇది టైప్ సి కూడా చేసుకోవచ్చు. టైప్ సి నా దగ్గర లేదు కనెక్టర్, ఫీమేల్ కనెక్టర్, అది కూడా చేస్తా వీడియో తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఉంది. ఇలానే సేమ్ దానికి కూడా అన్ని లోపల కనెక్టర్లు అన్నీ షార్ట్ చేసి ఒక వైర్ ఇట్లా తీసుకొని ఇవాళ ఇంకోటి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది. ఒకవేళ ఇలా వైర్లు లోపల ఇది బాగానే ఉంది, వైర్ లోపల ఏదైనా కట్ అయినా ఛార్జింగ్ అవుతుందా లేదా, ఈ వైర్ బాగుందా లేదా చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది బాగానే ఉంది వైరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియోలో.